నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ జై జగన్ జై జగన్ కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ గారి నాయకత్వం ఎంపీ గారి నాయకత్వం సత్యనారాయణ గారి నాయకత్వం ఎంపీ గారి నాయకత్వం జై జగన్ కాంగ్రెస్ పార్టీ. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మొన్న కిరాకాపి అనే ఒక జబర్దస్తిలోని కామెడీలో పనిచేసిన తను ఈ రాష్ట్ర శాసన మండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిపై అలాగే ఉత్తరాంధ్ర భాషపై ఒక వ్యక్తి ఆరోగ్యపరంగా కొద్దిగా మాటలు ఏదైనా తడబడిగా వస్తే వాటిపై మాట్లాడిన కిరాకాపి ఆ నుంచి ఒకసారి మీకు చెప్దామనే ఆలోచనతో ఈరోజు అందరి ముందు రావడం జరిగింది. ముందుగా కిరాకాపి అని ఆయన ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళ చేతులు నరకడమే ఆయన ధ్యేయం. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారి మీద ఆయన ఉత్తరాంధ్ర ముద్దుగడ్డ పైపచ్చు తూర్పు కాపులందరికీ ఎనలేని సేవ చేసిన మహోన్నతుల వ్యక్తి ఆయన. దీంట్లో ముఖ్యంగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసిగా ప్రెసిడెంట్గా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. అలాగే ఆయన మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఆయన ఎన్నో సేవలు చేశారు. అలాంటి వ్యక్తి ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాలంటే ఆయన తూర్పు కాపుల్లో ఎవరు చేయలేని విధంగా చేసి చూపించిన నాయకుడు. మాకు తూర్పు కాపులు అనంటే మేము ఉత్తరాంధ్ర జిల్లాలకి బీసీలు, ఈ ఏపీ అండ్ తెలంగాణలో ఓసీలు. మాకు 2004 ముందు ఎన్ని ప్రభుత్వాలున్నా అంతమంది ముఖ్యమంత్రులున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని ఆ జిల్లాల్లో మేము బతకడం కష్టమైపోయి మా పెద్దలందరూ ఇటు వలస వచ్చినారు, మమ్మల్ని ఆ 3 జిల్లాలో కాకుండా స్టేట్ అంతా చేయండి అంటే పట్టించుకున్న పాపాలు కానీ చేసిన నాదులు కానీ ఎవరు లేరు. అయితే 2004 తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన మాకు ఎనలేని సేవ. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక వ్యక్తి పుడితే ఊరు మారినా కులం మారం. అలాంటిది ఊరు మారినందు మాత్రమే మా కులం మారి మాకు అందాల్సిన ఫలాలు ఏమి అందకపోతే రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి మాకు 2008లో 62 ద్వారా మాకు రాష్ట్రంలో ఏపీ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే దానికి కొత్త క్రియాశీలి అంతా మన బొత్స సత్యనారాయణ గారు. అలాంటి వ్యక్తిని నువ్వు కూర్చోడుతున్నావంటే మరి నీ యొక్క నైతిక విలువ ఏంటో నాకు అర్థం కాలేదు కిరాకాపి గారు. దీనికి మీకు ఎందుకు చెప్తున్నానంటే 2004 ముందు నేను చదువుకునే టైంలో ఒక ఇంజనీరింగ్ చదవాలంటే నాకు ఆస్తులే లేవు. అప్పుడు చదవాలంటే 2-3 లక్షల రూపాయలు ఫీజులు కట్టాలని నేను ఆరాపరగా చదువుకున్నా. మరి ఆ మహానుభావుడు భిక్ష వల్ల ఏలూరులోనే దాదాపు ఒక 25-30 మంది డాక్టర్లు చదివారు 2004లో. అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం, బొత్స సత్యనారాయణ గారి పుణ్యం. దాంట్లో మెయిన్గా జాగాని ప్రసాద్ గారు అబ్బాయి ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్ లో నంబర్ 1 సర్జన్. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ బీసీ రిజర్వేషన్ లో మాకు వచ్చిన ఫలాల్లో అందింది. అలాగే పొట్టూరు అమిష ఆ అమ్మాయి రాణినగర్లో తండ్రి చనిపోయాడు,
తాత పడవని కాదు ఆ అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వస్తే మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే బీసీ ఈ యొక్క బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వచ్చిన బీసీ దాని వల్ల మా వాళ్ళు చాలా మంది తూర్పు అందరూ కూడా చాలా మంది ఇప్పుడు డాక్టర్ చదివి ప్రజల సేవ అందిస్తున్నారు. అలాంటిది మరి తర్వాత ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదవాలంటే మరి డబ్బుతోనే మరి విద్యను ఫ్రీ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఈ కిరాకార్యాన్ని అతను ఏదైనా ప్రజలకు మంచి చేస్తే బాగుంటుంది తప్ప తన ద్వారా ఏదైనా మంచి పనులు ఏంటి ఎవరికైనా దేశానికా లేదా కులానికా మతానికా లేదా ఈ రాష్ట్రానికి పనికొచ్చే విషయాలైనా మాట్లాడుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. మాకు సంబంధించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీ సర్టిఫికేట్ ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి ద్వారా మాకు ఇక్కడ వచ్చింది. కానీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఓబీసీ ఇంకా అవ్వలేదు. మేము మైగ్రేషన్ సర్టిఫికేట్ విజయనగరం విశాఖపట్నం జిల్లాల నుంచి ఇంకా తెచ్చుకుంటున్నాం. దానికి సంబంధించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆ రోజున్న పార్లమెంట్ సభ్యులు బెల్లాల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నేషనల్ బీసీ కమిషన్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్న ఇక్కడ బీసీ వెల్ఫేర్ సెక్రటరీ జయలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఇక్కడున్న గవర్నమెంట్ జీవో పంపిస్తే అక్కడున్న మోడీ గారు అండ్ బీసీ వెల్ఫేర్ సంబంధించి అందరూ దాన్ని బీసీ కమిషన్ యాక్సెప్ట్ చేసింది. అంటే మాకు కొత్తగా ఏ అసలు ఓబీసీది అది 3 జిల్లాలది ఎక్స్టెండ్ మమ్మల్ని ఏదో ఇంకో దాంట్లో పెట్టి అదే రిజర్వేషన్ పరిణామం కానీ ఏ దానికి అడ్డంకి లేకుండా ఉన్నది. అది దానికి మరి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆ పని నేషనల్ బీసీ కమిషన్ ఓకే చేసింది. కానీ అది చట్టంలో మార్పులు రావడం వల్ల అది సెంట్రల్ గవర్నమెంట్ ఆ యొక్క పార్లమెంట్ లో పెట్టి బిల్లు పాస్ చేయాలి. ఈ కిరాకార్తి గారికి నేను చెప్పే మాట ఏంటంటే మా తూర్పు కాపులకి నువ్వు ఏదైనా చెయ్యాలి లేదా మా నాయకుడు ఏదైనా మా వాళ్ళకి ఏదైనా చెయ్యాలంటే లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా లేదా ఈ రాష్ట్రానికి కానీ మంచి సూచనలు చెయ్యాలంటే మాకు ఓబీసీ సమస్య ఉంది. మీకు చేతనైతే ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ లేదా మీతో మాట్లాడిస్తున్న వెనకాలన్న పెద్దలకు కానీ చెప్పేది ఒకటే, మాకు ఓబీసీ కావాలి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇక్కడ ఓబీసీ ఇస్తున్నారు. మైగ్రేషన్ తెచ్చుకోవడం కూడా చాలా ఇబ్బంది. అది ఎంత ఇబ్బంది అంటే మా ఆధార్ కార్డులను అక్కడ పెట్టుకొని ఇక్కడ తెచ్చుకోవాలి. అలాంటిది నేను కిరాకార్తి గారికి ఒకటే చెప్తున్నాను, మా ఉత్తరాంధ్ర భాష కొద్దిగా యాసగా ఉంటుంది. దానివల్ల మేము చిన్నపల్లి చిన్నమాట పరిశీలించాం కాదు. అలాగే ఆయనకి ఆరోగ్యరీత్యా ఏదైనా కొద్ది మాట తడబడిచ్చిన ఈ రాష్ట్రంలోని ఏ నాయకుడిని కూడా కించపరచకుండా మాట్లాడిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బొత్స సత్యనారాయణ గారు. నువ్వు ఏదైతే కిరాకార్తి అయితే ఉన్నావో నీకైతే నిజంగా మా తూర్పు కాపులు కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు కానీ నువ్వేదైనా చెప్పాలి చెందాలి చేయాలి అనుకుంటే మాకు ఓబీసీ ఇంకా రాలేదు. మీ ద్వారా ఏదైనా ఉన్న ప్రభుత్వానికో సెంట్రల్ గవర్నమెంట్కో స్టేట్ గవర్నమెంట్ చెప్పించి మంచి పనులు చేయి తప్ప వేరే కొద్ది మాట సరిగా ఇదే యాస భాషను మాట్లాడిన వీటిని నువ్వు ఇంకోసారి ఎప్పుడైనా సరే మా బొత్స సత్యనారాయణ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ నువ్వేదైనా కించపరిచేలా మాట్లాడితే బాగోదని హెచ్చరిస్తూ ఇకనైనా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా మంచి పనులు ఉంటే అవి చెప్పాలి తప్ప నీకు రోజా గారనే మాజీ మంత్రివర్యులు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి నీ వ్యాపారాలు చేసుకోవడానికి సాయం చేస్తే ఆవిడనే అవయానంగా మాట్లాడారు. మీరు కిరాకార్తి గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మనిషిగా చేయాల్సింది బోలంత ఉంటుంది. అది మానేసి ప్రతి ఒక్కరిని భిన్నంగా మాట్లాడడం చాలా తప్పని తెలియజేస్తూ మా బొత్స సత్యనారాయణ గారు కానీ మా తూర్పు కాపులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏమైనా సరే అవగాహనగా మాట్లాడితే ఖబర్దారులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. చేసిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా బొత్స సత్యనారాయణ గురించి బొత్స సత్యనారాయణ గారి గురించి నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఉత్తరాంధ్రలోని ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి పాలిటిక్స్లోని అడుగడుగు వేసుకుంటూ
బొత్స సత్యనారాయణ గారు ఎంతో కష్టపడుతూ, మనందరికీ తెలుసు ఆయన అనుభవించని పదవి అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్క పదవికి కూడా ఆయన ఒక అలంకారం అయ్యారు. ఏ పార్టీలో అయినా కూడా ఇప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రులతో కానీ ఇతర పార్టీల్లో ఉన్న మంత్రులతో కానీ వర్క్ చేసిన సీనియర్ నాయకులు మన బొత్స సత్యనారాయణ గారు. బీసీలకి ముద్దు బిడ్డనే చెప్పుకోవాలి ఆయన. అలాంటి ఆయనని కిరా కార్పి గారు చాలా నీచంగా మాట్లాడడము, ఆయన ఏం మాట్లాడారో మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తాను అని చెప్పి అంత వ్యంగ్యంగా ఆయన ఎక్కిరించడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే బొత్స సత్యనారాయణ గారు అంటే ఏంటో మేబీ కిరా కార్పి గారికి తెలియకపోయి ఉండొచ్చు. అందుకని అందరినీ అవహేళన చేసినట్టుగానే సత్యనారాయణ గారిని కూడా అంత ఈజీగా అనేయగలిగారు. కానీ ఏంటి అంటే ఇక్కడ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎంతో కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ రోజున బొత్స సత్యనారాయణ గారి ఇంట్లోని ఉన్న రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పొలిటికల్గా ఏ ఫ్యామిలీలో కూడా లేరు. అది కేవలము వాళ్ళందరూ పడే కష్టం అయితే. ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఆయన చేసే సర్వీసెస్ ఎక్కడైనా కూడా మనం ఎప్పుడన్నా చూసాం. ఎటువంటి కాంట్రవర్సీస్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది సత్యనారాయణ గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరినైనా కూడా ఎంతో ఆప్యాయంగా పిలిచి ప్రేమగా పలకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన. అలాంటి ఆయన్ని ఎంతో అవహేళన చేస్తూ అందరినీ అన్నట్టుగానే ఆయనను కూడా అనడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అతని తప్పతను తెలుసుకొని ముందే క్షమాపణ చెప్పుకున్నారు. మేబీ అతనికి తెలిసి ఉండొచ్చు. బొత్స సత్యనారాయణ గారు ఒక సమాధానము లేదంటే ఒక మాట మాట్లాడితే ఈయన ఇంకా పెద్దోడు అవుతాడు. ఇప్పుడు కిరా కార్పి గురించి మేము మాట్లాడడమే కిరా కార్పిని చాలా పెద్దోడు చేసినట్టు అవుతుంది. సో ఆయన సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు. కానీ ఒకటి ఏంటి అంటే మేబీ ఎవరికైనా కూడా ప్రతీకార చర్యలు తీసుకోవడానికో లేకపోతే ఇంకో ఏదో దానికో అధికారంలో ఉండాలి, అధికారం మాకు కావాలి అని ఆలోచిస్తారేమో. కానీ మొన్న మనం రీసెంట్గా మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా కూడా బొత్స సత్యనారాయణ గారికి ఎదురుగా ఒక అపోనెంట్ ఎమ్మెల్సీకి కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు నామినేషన్ కూడా వేయలేకపోయారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడే అర్థమవుతుంది ఉత్తరాంధ్రలోని కూటమి ప్రభుత్వం నుంచి ఆయనకి ఎవరు ఎదురుగా ఒక నామినేషన్ కూడా వేయలేకుండా యునానిమస్ గా ఎమ్మెల్సీ కింద ఆయన ఎన్నికవడం మనందరం చూసింది. ఆయనకి అధికారం ఒక అలంకారం అంతవరకే. కానీ ఆయన ఏంటి అన్నది, ఆయన ఏ కుర్చీలో అయితే కూర్చుంటారో ఆ కుర్చీకి అదొక అందం. అలాంటిది ఆయనని ఇంత మాటలు అందం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇవి కూడా మేము అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. క్షమాపణ ఆల్రెడీ చెప్పారు. కాకపోతే ఏంటి అంటే తిట్టడం, క్షమాపణ చెప్పడం ఇవి అంతా కూడా కూటమి ప్రభుత్వానికి బాగా అలవాటు అయిపోతుంది. దయచేసి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎవరినైనా కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారినే కాదండి, ప్రతి ఒక్కరిని కూడా దూషించడం అన్నది కూటమి ప్రభుత్వానికి, మేము అధికారంలో ఉన్నాం, మేము ఎవరినన్నా అనేయచ్చు, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం అన్నది జరుగుతుంది. దయచేసి కిరా కార్పి గారు ఇప్పటి నుంచి అయినా కానీ మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఏం మాట్లాడుతున్నారు అన్నది ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడితే మంచిది. నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న మా బీసీ సోదరులందరికీ నమస్కారాలు. మొన్న బొత్స సత్యనారాయణ గారి మీద కిరా కార్పి అనే వ్యక్తి ఒక ఆయన మేనరిజాన్ని చూపెడుతూ ఎంత అవగాహన చేశాడో ఈ రోజున రాష్ట్రం అంతా చూస్తుంది. ఈ రోజున మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఒక వ్యక్తిని ఏమన్నా ఒక వికలాంగులు కానీ వీళ్ళు కానీ ఏమన్నా క్రిటిసైజ్ చేస్తే అతని మీద చర్యలు తీసుకోవచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ రోజు బొత్స సత్యనారాయణ వ్యక్తి కాదు, బీసీల ఆరాధ్య దైవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నేను కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అన్నట్టు ఉత్తరాంధ్రలో ఏ నాయకుడని అతను బీసీయా, ఎస్టీయా, ఓసీయా, మైనార్టీయా ఏది కూడా
తన దగ్గరికి వచ్చి ఎవరు వచ్చినా సరే ఆ పని చేసి పంపించే వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ఈ రోజున చెప్పాలంటే ఉత్తరాంధ్ర దేవుడిగా అక్కడ ప్రజలు కొలుస్తారు. అలాంటి వ్యక్తి మీద ఒక పనికిరాని మనిషి నువ్వు జబర్దస్తి వేసుకుంటా ఒక షో చేసుకునే వ్యక్తి నువ్వు బొత్స సత్యనారాయణ మీద అనుచిత వ్యాఖ్యలు చేశావంటే నిజంగా ఇది బీసీలకు అందరికి అవమానం అని చెప్పేసి చెప్తున్నా. అలాగే నీకు ఎవరైతే నీకు అన్నం పెడతారో వాళ్ళ చేతికి కలిసే నైజం నీది. గతంలో రోజా గారి మీద నీకు జబర్దస్తులు ఆవిడ ఏ విధమైన ఇది చేస్తే ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశావో ఈ రోజున సమాజం అంతా గమనిస్తుంది. ఈ రోజున బొత్స సత్యనారాయణ గారిని నువ్వు కిచ్చిపరిచినట్టు కాదు, యావత్ బీసీ అందరినీ కిచ్చిపరిచినట్టు తెలియజేస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి నువ్వు విడిచిపడుతున్నావేమో, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం మా తూర్పుగోదావరి ముద్దుబిడ్డ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారి మీద జబర్దస్త్ స్కిట్లు చేసుకుంటూ తన జీవనం సాగిస్తున్నటువంటి కిరా కార్పి అనే వ్యక్తి తన నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ మా సత్యబాబు గారి యొక్క భాషని ఎటకారంతో కూడిన అవహేళన చేస్తూ తన ఇష్టాసారంగా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తూర్పు కాపులమే కాకుండా బీసీ ఎస్సీ నాయకులందరం కూడా కలిపి మా సత్యబాబు గారికి సపోర్టుగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో మేము కిరా కార్తీక్ గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎవరినైనా ఎలాగైనా మాట్లాడచ్చు, కానీ ఒక వ్యక్తిని మనం మాట్లాడే ముందు ఆయన ఆ వ్యక్తి ఏంటి, ఆయన స్ట్రేచర్ ఏంటి, ఆయన ఏ విధంగా ఏ రకంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాడు, ఆయన సేవలు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడాలి. ఏంటంటే యాక్చువల్గా ఆయన ఒక సత్యబాబు గారు ఒక సామాన్య రాజకీయ నాయకుడు కాదు. ఉత్తరాంధ్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి ఆయన. అలాగే ఎంతో సీనియర్ నాయకుల్లో ఉన్న 4-5 ఇప్పుడు ఆయన ఒకడు. ఉత్తరాంధ్రకి మొత్తానికి కూడా ఉత్తరాంధ్ర కన్నా తూర్పు కాపు యావత్ జాతర స్టేట్ మొత్తం ఎంతమంది ఉన్న అందరికీ కూడా ఆయన ఆరాధ్య దైవం. అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఇలా మాట్లాడడం చాలా నిజాత్మీయంగా ఉందని మనం హెచ్చరిస్తూ, ఇలాంటి ఇక ముందు మాట్లాడే మాటలు కూడా మీరు చూసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శాసన మండలి సభాపక్ష నేత మాజీ మంత్రివర్యులు ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రతి ఒక్క హృదయంలో చరకముద్ర వేసుకోవాలంటే గొప్ప నాయకుడు బొత్స సత్యనారాయణ గారిని కించపరిచి మాట్లాడటం మరి చాలా హేమైన చర్య. మేము ఒకటే కోరుతున్నాం, కూటమి ప్రభుత్వం కొంతమంది దళారుల్ని మరి తయారు చేసి చేపల పులుసు అమ్ముకున్నటువంటి కిరాకీని మరి ప్రోత్సహిస్తూ మరి పెద్ద నాయకుల మీద దుష్ప్రచారాలు చేయడం అనేది మానుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిమితాన్ని కొడతారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కిరా కార్తీ గారు, మీరు చేపల పులుసు అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి, జబర్దస్తిలో మరి యాక్చువల్గా ఒక వ్యక్తి, ఈ రోజు మీకు జీవితం ప్రసాదించినటువంటి మా మాజీ మంత్రి వాళ్ళు రోజా గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యం చేసినటువంటి నువ్వు ఒక మనిషివా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు మనిషి జన్మ ఉంటే ఇలాంటి నీచమైన మాటలు మానే, పశువు జన్మ కనుక ఎత్తుంటే కనుక పశువుగా మాట్లాడటం నేర్చుకోమని చెప్పి తెలియజేస్తూ, బొత్స సత్యనారాయణ గారి మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి తప్పుడు అనుచిత వ్యాఖ్యలు కనుక చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు రాబోయే రోజుల్లో నీ బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ, ఇది భారతదేశంలో మరి ఎవరు కూడా హర్షించలేనటువంటి అంశం ఇది. కిరా కార్తీ గారు ఇలాంటి నువ్వు మానుకోకపోతే నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, బొత్స సత్యనారాయణ గారు అభిమానులందరూ కూడా నీకు బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.
మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్, ఆకాశ పందిళ్లు, భూలోక సందళ్లు, శ్రీరస్తు పెళ్లిళ్లు, శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం. సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ స్టిచింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్. మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. మా పట్టులో పవిత్రత, స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం, ఆనందదాయకం. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం.